మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడెల్లగూడెం గ్రామ శివారులో ఎన్కే ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చే దుర్వాసన కలుషితమైన నీరు తాగి జాతీయ పక్షి నెమలి మృతి చెందింది. దీంతో గ్రామ యువకులు నిరసనకు దిగారు. ఎన్కే ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చే దుర్వాసన కలుషితమైన నీరు తాగి పక్షులు మృతి చెందుతున్న సంఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నాయి. తాజాగా కంపెనీ నుండి వచ్చే కలుషితమైన నీరు తాగి జాతీయ పక్షి నెమలి సైతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మృతి చెందడంతో యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. బాగా దుర్వాసన వస్తుంది. కారం మిల్లు వల్ల ఇక్కడ ఘాటు తట్టుకోలేకపోతున్నాం, ఉండలేక కూడా పోతున్నాం. ఇక్కడ అందులో ఒకటి డస్ట్ వాటర్ కారం మిల్లు నుంచి బాగా వస్తున్నాయి. ఆ వాసనకి ఉండలేక ఇక్కడ రోడ్డు పోదామన్నా పోలేకపోతున్నాం. అందులో ఒకటి పక్క ఉంటే మా చేలు ఉండే వాటికి కూడా స్మెల్ బాగా వస్తుంది. ఈ పక్షులు చాలా ఉండేవి. ఇంతకుముందు చాలా పక్షులు దేవుడికి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉండేది. అప్పుడు పక్షులు చాలా ఉండే, ఇప్పుడు పక్షులు లేకుండా పోయినాయి. వచ్చిన పక్షులు కూడా ఈ స్మెల్కి వచ్చిన వాటర్ దుర్వాసన వాటర్ తాగి కింద పడటం వల్ల మేము చూసి దీన్ని ఇక మీడియాకి చెప్పడం జరిగింది. అట్లా మాకు చాలా నష్టం కలుగుతుంది. మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పై అధికారులు స్పందించి దీన్ని మూసేయాలని మేము కోరుతున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం మా తోడెల్లగూడెం గ్రామంలోకి ఒక ప్రైవేట్ కంపెనీ ఎన్కే ఆగ్రోస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒకటి రావడం జరిగింది. మా గ్రామం నుంచి తీర్మానం ఇచ్చాము, అలాగే మా గ్రామం నుంచి మా వ్యతిరేకతను తెలిపాము. మీరు వచ్చి ఇక్కడ ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత మా గ్రామంలో ఎలాంటి పశుపక్షులు లేకుండా మా ప్రాణాలకు హాని కలుగుతుందని చెప్పేసి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాగే ఇదే విషయం మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఒకసారి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి ఇదే విషయాన్ని మన ఐఎఫ్సి ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. సార్ చెప్తే అప్పుడు నెమళ్ళు చనిపోతున్నాయి సార్, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ప్రూఫ్ ఉందా అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీకి రావడం జరిగింది. ఈసారి జరిగినప్పుడు మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే స్టేట్ పొల్యూషన్ బోర్డు దగ్గరికి వెళ్ళడం జరిగింది. స్టేట్ పొల్యూషన్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అప్పుడే అందుకు ఆపలేదు అని చెప్పేసి అడిగారు. మేము చెప్పాము సార్ 4 నెలలకు ఒకసారి ఇలా ఒక పక్షి చనిపోవడం